హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది అని ఎవరైనా నన్ను అడిగితే చావుకి బ్రతుకుకి మధ్యలో ఊగిలాడుతూ ఉంది అని మాత్రమే సమాధానం చెప్తాను. ఎందుకంటే వారు పండించిన పంటని ప్రభుత్వం కొంటలేదు. ఎందుకంటే ఆర్బీకే సెంటర్స్ లేవు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆర్బీకే సెంటర్స్ ఉండేవి. అక్కడ వాళ్ళు పంటను ఎలా కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఎంత లాభంగా రైతు ఉండాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేది. ఇప్పుడు ఆర్బీకే సెంటర్స్ లేవు. మిర్చి రైతుల బాధ మనం కల్లారా చూసాం. కింద పడి ఏడుస్తూ డొల్లుతూ పంటకి రేటు లేదని వాళ్ళంతా తీసుకెళ్లి ఏసీలో పెట్టుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇదే విషయాన్ని కనుక చూసుకుంటే ఇప్పుడు వరి పండించిన రైతుల పరిస్థితి కూడా అదే. 20 రోజుల నుంచి 21 ఎకరాల్లో పండించినటువంటి పంటను తీసుకొచ్చి ఎక్కడైతే పంటను కొంటారని ఎదురు చూస్తున్నారో రైతులు అక్కడ 20 రోజులు వెయిట్ చేశారంట. వాళ్ళు 20 రోజులు ఈ రోజు కొంటారు, ఈ రోజు కొంటారు, ఈ రోజు కొంటారని వెయిట్ చేస్తే ఆ పంటని కొనకపోగా చివరికి వాళ్ళని అక్కడే తిండి తిప్పలు మొత్తం మానేసి ఎప్పుడు కొంటారో తెలియక వెయిట్ చేస్తున్న రైతుల్ని దారుణంగా 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 అవమానిస్తూ ఉన్నారు. అయితే మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా ఆ పంట కూడా తడిచిపోయింది. ఇక ఆ కుటుంబ రోదన ఆకాశాన్ని అంటింది. కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే వారి కార్చే కన్నీరికి, వాడి పడిన కష్టానికి విలువ లేని ఒక జీవితం రైతుది అనిపిస్తుంది. 6 నాళ్ళు కష్టపడి మందులేసి పిల్లలా చాకి చివరికి పంటను తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడితే దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు రైతుల్ని రాజకీయ నాయకులు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు కలవడానికి వెళ్తే అక్కడ ఆయనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడు. అప్పుడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తారు, పంట కొనాలి ఎట్టి పరిస్థితుల్లో అని. ఇప్పుడు మిర్చి రైతులు, టమాటా రైతులు, ఇప్పుడు వరి పండించిన అన్నదాతలు కూడా రోడ్డును పడి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. అన్న మళ్ళీ పోతాం, మళ్ళీ తేమ ఉందంటారు, మళ్ళీ కొనరు అన్న. చూడన్న పూలు రాత్రి తెప్పలు పడ్డా 10 ఇంటి దాకా. ఇక మెడకాయ అంత నీళ్ళు కొట్టి కొట్టి ఈ మెడకాయ తిరగట్లేదు. ఇదంతా ఎప్పుడు పోయేది? ఎప్పుడు మట్టి కొట్టకపోయిందన్న, మట్టి కొట్టకపోయింది. ఉప్పు రాసి చేసుకొని రోజుకు 6 పట్టాలు కట్టుకొని కడుపు నిండిన రాజకీయ నాయకుడికి రైతు కష్టాలతో ఏం పనిలే. అకాల వర్షానికి అన్యాయం అయిపోతున్న రైతుని కన్నీళ్లకు వదిలేసి కామెడీ షోల్లో కామెడీలు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు వికట అట్టహాసాలు నవ్వి కింద పడి నవ్వుతూ ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన బడ్జెట్, హెల్త్ బడ్జెట్ కూడా తీసి స్కిట్లు వేసుకుంటా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఒక విధంగా చెప్పాలంటే దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఏడ్చిన ఏడుపు మొత్తం చూశారు కదా. మనోహర్, జనసేన నాయకుడు మనోహర్ రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో చూడండి ఒకసారి. పంట కొంట లేదని ఆయన ముందే చెప్తూ ఉన్నారు. పంటకి దారుణమైన రేట్లు ఇస్తున్నారని ఆయన ముందే చెప్తున్నారు. మరి ఏం చేస్తారు వినండి ఒకసారి. అది కూడా ఒకసారి కొంచెం మార్పులు చేసినప్పుడు కొంతమంది నష్టం అవుతుంది. ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మేము మాట ఇస్తున్నాం. ప్రతి ట్రాక్టర్, ప్రతి బస్తా, ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం. ఎన్నో కొనుగోలు చేస్తాం అనుమానం మీరు పెట్టుకోబాకండి. సరేనా? ఖచ్చితంగా పెట్టి పికప్ చేస్తాం. ఏ మాత్రం డౌట్ ఇప్పుడు వెళ్తా అవసరమైతే బిల్లు సీజ్ చేస్తాం. తరువాత తీసారా? ఎందుకు తీసారు? ఉండండి ఎవరు కలిపా? ఫోన్ కలుపు. ఫోన్ ఇప్పుడు కలుపు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. సరే డీటాక్ చేయండి. ఆ బిల్ని డీటాక్ చేయండి. నువ్వు కలిపివా? మీకు కలిపి
RSK లో జనరేట్ అయిన షీటే కరెక్ట్ షీట్ అది, దాని గురించి తేడా ఉండకూడదు. ఇంకా అసలు బాబు ఒకరి మీద యాక్షన్ తీసుకున్నాను, ఫోన్ నంబర్ కలిపి తహసీల్దార్ గారు మీరు మాట్లాడి మీరు కరెక్ట్. చూశారు కదా, ఇదే జీవితం, ఇదే జీవితం. వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. తర్వాత మళ్ళీ యథా మామూలు, యథా రాజా తదా ప్రజ. ఆయన వచ్చి చూసి వెళ్తాడు, ఆ తర్వాత దానిపైన యాక్షన్స్ ఉండవు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ అరకు ప్రాంతాల్లోకి వెళ్ళి రోడ్లు వేస్తా అన్నాడు, ఆ రోడ్లు వేసారు. ఇప్పుడు రోడ్డు మడితే చాపలాగా ఫోల్డ్ అయిపోతుంది, అంత క్వాలిటీ రోడ్లు వేసారు. అట్లుంటే మన మాటలేమో ఆకాశాన్ని దాటుతాయి, పనులేమో పనికి మాలిన పనులా మిగిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారవడానికి కారణం ఏంటి? గవర్నమెంటా కాదా? వాళ్ళ పండించిన పంటను కొనాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్ కాదా? అవునా కాదా? వాళ్ళకి మద్దతు ధర ఇప్పించవలసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్ది. అవునా కాదా? మరి ఎందుకు పట్టించుకోరు? అంత హీనంగా ఉన్నాడా రైతు? అవునులే, రైతులు వల్ల వ్యవసాయం వల్ల ఏం లాభం ఉంది? సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులకు ఇంతకన్నా గొప్పగా ఏం దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. పరిగెట్టి తినక అప్పులు చేసి మందులు కొని ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు పెట్టి కోత కోసి కుప్ప నూర్చి బస్తాలకెత్తి చివరికి గవర్నమెంట్ దగ్గర కొనండి అని తీసుకొస్తే 20 రోజులు వెయిట్ చేయించి వర్షంలో తడిచిన తర్వాత కొనం పో అని చెప్తున్నటువంటి గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. రైతులకు మీరు ఇస్తున్న రెస్పెక్ట్, రైతులను మీరు చూస్తున్న విధానాన్ని చూస్తే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినేటువంటి స్థితికి వెళ్ళే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడేటువంటి అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న గొప్ప పని వల్ల జనాభా తగ్గిపోతుందేమో అని మాకు భయమేస్తుంది సార్. ఆకలి బాధలు తెలియదు, రైతన్న ఆర్తనాదాలు పట్టవు. కడుపు నిండా తిని చల్ల కదలకుండా హెలికాప్టర్లో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మీరు హెలికాప్టర్లో 30 కిలోమీటర్లకి హెలికాప్టర్ వెహికల్స్ వాటర్ వీల్. పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక పెన్షన్ 4,000 ఇవ్వడం కోసం ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకుని ఆ ఇంటికి వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఇంత పెద్ద సెక్యూరిటీని తీసుకెళ్లి 4,000 పెన్షన్ ఇస్తాడు మన చంద్రబాబు నాయుడు గారు. దానికి అయ్యే ఖర్చు కొన్ని కోట్లు. ఆయనకి ముందు రోజు ప్రణాళిక, అక్కడ ఇక్కడ షెడ్యూల్, ఎస్ఈఓలు, ఎంతో మంది ఎస్హెచ్ఓలు అందరూ కూడా సెక్యూరిటీ, మళ్ళీ అందరూ అక్కడికి రావాలి. ఎంత దరిద్రంగా డబ్బును వేస్ట్ చేస్తున్నారంటే అంత దరిద్రంగా డబ్బును వేస్ట్ చేస్తూ ప్రజల కనీసం రైతులన్నా పట్టించుకోండి. వేరే మీరు ఇవ్వాల్సిన సూపర్ 6లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రైతులన్నా పట్టించుకోమని మనసారి కోరుకుంటున్నాం. అంతే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.